హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంధ్య. ఈరోజైతే హెల్దీ అండ్ టేస్టీగా వామాకుతో బజ్జీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి, ఇదైతే వామాకు. దీన్నైతే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి, అంటే కొంచెం తడి లేకుండా చూసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కల కింద. ముందుగా వచ్చేసి శనగపిండిని అయితే తీసుకుని దీంట్లో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేయండి. ఎంత పడుతుందో అంత వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి దంచుకున్నాను నేను, అదైతే వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు వచ్చేసి వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా అయితే కలపండి. ఇందులో మీకు కావాలితే కొంచెం కారం కూడా వేసుకోండి. నేనైతే ఉల్లిపాయల్లో వేసుకున్నానని ఇందులో వేసుకోలేదు. ఇలా ఉండలు లేకుండా మొత్తం పిండిని అనేది కలపండి. ఉండలు ఉంటే వామాకు బజ్జీ సరిగా రాదు. చూడండి ఇలాగా. ఇందులో వచ్చేసి కొంచెం బేకింగ్ సోడాని వేసుకున్నాను. కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వామాకుని అయితే ఇలా డిప్ చేయండి. పిండిలో అయితే చూడండి, ఇలా డిప్ చేస్తే సరిపోతుంది. ఈ క్వాంటిటీలో అయితే ఉండాలండి. పిండిలా ఆకుకైతే ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ఉండాలి. ఇలా ఆకులన్నిటిని పిండిలో డిప్ చేసి 1 by 1 ఇలా వేసుకోండి. చూసారా, ఆకు ఎలా ఉందో ఆ షేప్లోనే వస్తుంది. పిండి అనేది ఉండలు లేకుండా ఉంటే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని దాని మధ్యలో కట్ చేసి ఆనియన్ పీసెస్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ముందుగా. ఆనియన్, కొత్తిమీర, మిర్చి కూడా పెట్టుకున్నాను నేను. ఇలా లోపల అనేది స్టఫ్ చేసి గార్నిష్ చేసుకుంటే వేడివేడి వామాకు బజ్జీ అండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈ వామాకు ఎప్పుడైనా తెచ్చుకుంటే దాని కొమ్మని మీరు మట్టిలో కప్పెట్టుకుంటే సరిపోతుందండి, బతికేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.